కూడా మనం పదే పదే తీసుకెళ్లవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని సందర్భంగా అదేవిధంగా ఏదైతే మాస్టర్ ప్రవీణ్ మరి ఆయన ఆధారాలతో సహా మీరందరూ కూడా చూశారు, ఏదైతే టెక్నాలజీ ఆధారాలు తోటి సహా అది మరి ఆ రోజు ఏదైతే యాక్సిడెంట్లుగా జరిగినటువంటి విషయాన్ని ఏదైతే పోసగుచ్చినట్లు ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా మరి భౌతికంగా ఆయన మనం దూరం అయ్యేంత వరకు కూడా విజువల్స్ తోటి సహా మరి మనం ఏదైతే ప్రజలకు చేరగలిగాం దాన్ని కూడా అంటే న్యాచురల్ గా అనుకోనటువంటి విధంగా ప్రమాదవశాత్తు కూడా ఆయన చనిపోతే అది కూడా ఒక హత్యగా అది ఇతర మతం మీద ఇతర వర్గం మీద నెట్టేసి ఒక వర్గం వైషమ్యాన్ని సృష్టించి ఒక రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎన్కో ఎవరైతే చేశారో మరి వాటిని కూడా మనం తిప్పికొట్టేటువంటి పరిస్థితి కానీ అందులో పర్టికులర్ గా ఇప్పుడు మళ్ళీ ఆ రెండు అంశాలన్నీ మళ్ళీ ఇప్పుడు మొన్ననే ఒక 4-5 రోజుల నుంచి మళ్ళీ గోశాల అంశాన్ని తీసుకొచ్చి ఎప్పుడో పాత ఫోటోలు ఎక్కడెక్కడో జరిగిన సంఘటనల్ని మార్ఫింగ్ చేసి మరి ఏదైతే కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఎందుకంటే చాలా చాలా క్లియర్ గా స్ట్రైట్ గా ఇవాళ ప్రజలందరికీ తెలుసు ఇవాళ తిరుపతి డిక్లరేషన్ తీసుకుని